మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. గత సంవత్సర కాలంగా కోతులు దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే భయభ్రాంతులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పైకప్పులు తొలగిస్తున్నాయని, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, బయట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని అధికారులు స్పందించి కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. కోతుల నుంచి మాకు బాగా బాధ అవుతున్నది. నీళ్ళు మరి కలుస్తున్నాయి. ఇవి అన్ని ఇళ్ళలో నిర్వహించలేవు, పిల్లలను నిర్వహించలేవు. ఇవి కోతులను పట్టి అడిగి పని మాకు అవి బాధ కలిగించాలని కోరుతున్నాం. అడిగి పని వెల్దుర్తి మండలంలోని కొమట్పల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకు వెళ్ళకుండా, పెద్దలు కూడా బయటకు వెళ్ళాలంటే వారి ఎంబడికి మరీ కలుస్తున్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, నాయకులు కూడా చర్యలు తీసుకొని వాటిని అడవి ప్రాంతంలో తరలించి మాకు జర కోతుల విముక్తి చేయగలరని మేము కోరుతున్నాము. దయచేసి అధికారులు వెంటనే సంబంధించగలరని కోరుతున్నాం. ఈ వెల్దుర్తి గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉంది. ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంటి పెంకలని పీకేస్తున్నాయి. వాళ్ళ మేము తొమ్మిది వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ మీద పడుతున్నాయి. విపరీతంగా న్యూసెన్స్ చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మర్చిపోయి ఒకవేళ డోర్ ఫుల్లా పెడితే డోర్లకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇట్లా ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మొత్తం చిందర వందర వేసేస్తున్నాయి. విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లలను గరవడము, పెద్దవాళ్ళు కానీ మన క్యారీ బ్యాగ్స్ కానీ మన బ్యాగ్స్ కానీ పట్టుకొని వెళ్తే వాళ్ళ మీద పడి లాక్కోవడము, ఇలాంటివి చాలా ఇబ్బంది చేస్తుంది. విపరీతం అంటే మామూలుగా కోతులు లేవు, కొన్ని వందల్లో ఉన్నాయి. అవి మొత్తం చాలా న్యూసెన్స్ చేస్తున్నాయి. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. వాటిని ఏ విధంగానైనా మన ప్రభుత్వం చర్య తీసుకొని వాటిని నివారించాలని మేము కోరుతున్నాం. గజం ప్రవీణ్ రాత్రి 12:30 1 గంట అవుతుంది. గజం ప్రవీణ్ లేచి పటాకులు కాల్చే కానీ పోతలేవు. నేనేమో బుల్లెట్ తీసుకొని తలిగినాము. తెలంగాణ నిద్ర ఓడిస్తలేవు. మొత్తం డోర్లు నొక్కుతున్నాయి. చాలా ఇబ్బంది పెడుతుంది. కరెంటు వైర్లు తెంపేస్తుడు. చాలా బాధ అవుతుంది మాకు. కోతులు చేయంగా ఉండలేకపోతున్నాం. పిల్లలను అయితే బయటకు రానిస్తలేవు. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ప్రవీణ్ కొడుకులు ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ కొడుకులు, మా పిల్లలు ఉంటారు. వస్తుంటే దాదాపు ఒక 15 కోతులు ఎంబడబడ్డాయి. స్పీడ్గా వచ్చేసి గలీలో వచ్చిన, లేకపోతే నాకు చంపేస్తున్నాయి. నిన్న బైక్ మీద వస్తుంటే కూడా ఎంబడబడుతున్నాయి. దయచేసి ఎవరైనా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.